మీ పాయింట్ ఇక దీన్ని డిలే అవసరం లేదు. ద పాయింట్ ఇస్ మీరు ఒక పాయింట్ అన్నారు ఇక దీన్ని ఇంకా ఎక్కువ ప్రోలాంగ్ చేసుకోలేదు, మీ డెసిషన్ అన్నారు. స్పీకర్ ని ప్రశ్నించే హక్కు న్యాయ వ్యవస్థకి ఎక్కడిది శేషు సార్, ఎక్కడిది అన్న ప్రశ్నకు సమాధానం ఉందా? న్యాయ వ్యవస్థలు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి లేదా? సో ఇది ఒక రాజ్యాంగ ధర్మాసనం, 5 బెంచ్ల ధర్మాసనం స్పీకర్ వ్యవస్థను కూడా ప్రశ్నించవచ్చు అన్నదే కదా ఉన్నది పాయింట్. సో స్పీకర్కి ఎక్కడిది, న్యాయస్థానాలకు ఎక్కడిది స్పీకర్ ని ప్రశ్నించే హక్కు అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. దీనిపైన మీరేమంటారు? చట్టసభలకి ఈ కోర్టులకి అనేక సందర్భాల్లో ఇలాంటి వివాదాలు తలెత్తాయి. అవును, ఇలాంటి వివాదాలు తలెత్తాయి, కొత్తదేం కాదు. బట్ ఇక్కడ కూడా అదే వివాదాల్ని కాంగ్రెస్ మిత్రుడు లేవనెత్తుతున్నారు. సరే, అది పక్కన పెడదాం ఒక్క నిమిషం. సహజంగా చట్టాల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి, కొన్ని సవరణలు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. వాటిని అడ్డం పెట్టుకొని కొంతమంది తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దేశంలో అనేది మనం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. బట్ చట్టం ఏం చెప్పినా, చట్టం ఎట్లున్నా నైతికత అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ నైతికత ఏంది అంటే, ఒక పార్టీ ఎన్నికల గుర్తు పైన గెలిచినటువంటి ఒక నాయకుడు ఆ పార్టీ మారాలి అనుకున్నప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి అన్ని పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లి అక్కడ ప్రజల మ్యాండేట్ పొందటం అనేది ఒక నైతికమైనటువంటి అంశం. కనీసం దాన్నన్నా పాటించాలి కదా. తెలంగాణ రాష్ట్రము ఒక ఉద్యమ రాష్ట్రము, ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ రాజకీయ పార్టీలు ఎలా తయారు చేశాయంటే ఫిరాయింపులకు ఒక వేదికగా మార్చాయి. గతంలో హర్యానా, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయారాం గయారాం సంస్కృతిని ఇవాళ అది తెలంగాణకి పూసివేసి తెలంగాణలో రాజకీయాలను భ్రష్టు పట్టించినటువంటి సందర్భం. ఈ 11 సంవత్సరాలలో, తెలంగాణ ఏర్పాటైనటువంటి 11.5 సంవత్సరాలలో 53 మంది శాసనసభ్యులు పార్టీ మారితే ఏ ఒక్క శాసనసభ్యుడి పైన అయినా ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారంగా డిస్క్వాలిఫికేషన్ అనేది జరగలేదు అని అంటే ఆ చట్టము తెలంగాణ రాష్ట్రంలో ఎంత అపహాస్యం పాలైంది, దానికి బాధ్యులు ఎవరు అనేటటువంటి మనం ప్రశ్న వేసుకుంటే నాటి స్పీకరు, నేటి స్పీకర్లు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే. ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సందర్భంగా ఒక మాట చెప్పారు, పార్టీ రాజీనామా చేయకుండా పార్టీ మారే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అని అన్నారు. బట్ అది అందరికీ వర్తిస్తది ఆ సూత్రం అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇక ఇవాళ జరిగినటువంటి పరిణామం ఏంటి అనంటే, అక్టోబర్ 31 వరకు మీకు 3 నెలలు గడువిస్తున్నాము, పార్టీ మారారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శాసనసభ్యుల పైన చర్య తీసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పింది. డిస్క్వాలిఫై చేయమని చెప్పలేదు, చర్య తీసుకోండి అని చెప్పింది. చర్య తీసుకోండి అని చెప్పింది. దాంట్లో భాగంగానే స్పీకర్ గారు పార్టీ మారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది శాసనసభ్యులను పిలిచి విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో అక్టోబర్ 31 నాటికి పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ పూర్తి చేయలేదు. అందుకని వాళ్ళు కోర్టుకు వెళ్లి ఒక అప్పీల్ చేశారు. ఏంటి అని అంటే, మీరు ఇచ్చిన 3 నెలల గడువులో మేము విచారణ పూర్తి చేయలేకపోయినాము, మరి ఒక 8 వారాల గడువు కావాలని కోరారు. కోరినటువంటి సందర్భంలో ఎక్స్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా కోర్టుకు వెళ్లి ఇది కోర్టు ధిక్కారం కిందికి వస్తుంది, అక్టోబర్ 31 వరకు పూర్తి చేయాల్సినటువంటి స్పీకరు కావాలని తాత్సారం చేసి చర్య చేపట్టలేదు అని అంటే, సోమవారం నాడు అంటే నవంబర్ 17వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకి ఈ కేసు వచ్చింది. 2 కేసులను సంయుక్తంగా విచారణ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, మీరు ఇంట్రోలో చెప్పారు అదే మాటని, మీరు కొత్త సంవత్సరాన్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేటటువంటి ఒక తీవ్రమైన ప్రశ్నని స్పీకర్ ముందు పెట్టింది. అంటే స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే ఈ జాప్యం చేస్తున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయానికి కోర్టు వచ్చింది కాబట్టే కోర్టు అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ కోర్టుకి స్పీకర్ పైన ఈ వ్యాఖ్యలు చేసే అధికారం లేకపోతే ఆ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చెయ్యనే చేయదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇటీవలనే మీరు కలకత్తా హైకోర్టు ఒక తీవ్రమైనటువంటి చర్య తీసుకుంది. ముకుల్ రాయ్ అనేటటువంటి ఒక శాసనసభ్యుడు బీజేపీ నుంచి గెలిచి తృణమూల్ కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తే కలకత్తా హైకోర్టు అక్కడ ఫిరాయించినటువంటి ముకుల్ రాయ్ పిఎస్సిఏ చైర్మన్ గా కూడా అయ్యాడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మన ఇక్కడ అరకపూడి గాంధీ ఎట్లయ్యారో అక్కడ కూడా అయితే
కలకత్తా హైకోర్టు డైరెక్ట్ గా చర్య తీసుకుంది. ఎందుకు తీసుకుంది అంటే స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే ఆధారాలు ఉన్నప్పటికీ కూడా చర్య తీసుకోవటం లేదు, డిస్క్వాలిఫై చేయట్లేదు కాబట్టి అప్పుడు కోర్టు ఇంటర్ఫియర్ అయి డిస్క్వాలిఫై చేసింది. కానీ డిస్క్వాలిఫై అయినటువంటి వ్యక్తి హక్కులకు భంగం కలగకుండా తను మళ్ళొక పిటిషన్ వేసుకునేటటువంటి అవకాశం కూడా ఇచ్చింది. ఇక్కడ కూడా అదే ఉంటుంది. కోర్టులు ఒకవేళ డైరెక్ట్ గా ఇంటర్ఫియర్ అయితే మళ్ళా వాళ్ళు అప్పీల్ చేసుకోవటానికి వాళ్ళ సచ్చరితను నిరూపించుకోవటానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళ సుప్రీంకోర్టు ధర్మాసనమే డైరెక్ట్ గా ఈ మాట చెప్పింది అని అంటే చర్య మీరు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా, ఈ చాలా చాలా స్పష్టంగా ఇచ్చింది. మళ్ళీ ఆ వ్యాఖ్యలు చేయటంతో పాటు కోర్టు సంయమనం పాటించింది. అంటే ఇంకొకటి మీరు కోల్కతా విషయాన్ని తీసుకొచ్చారు కాబట్టి శ్రీకాంత్ ఒక్క మాట, కోర్టు ఎంత సంయమనం పాటించిందంటే ఇప్పటికిప్పుడు చర్య తీసుకోకుండా 4 వారాల గడువు స్పీకర్ కి ఇచ్చారు. అంటే స్పీకర్ స్థానాన్ని, రాజ్యాంగబద్ధ హోదాని గౌరవించాలనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు మరొక 4 వారాల గడువు ఇచ్చింది. ఈ 4 వారాల్లో స్పీకర్ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద డిస్క్రిషనరీ ఆఫ్ స్పీకర్. స్పీకరు నేను సాటిస్ఫై అయ్యాను, ఈ 10 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు కాబట్టి నేను వాళ్ళ మీద చర్య తీసుకోవటం లేదు అని నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్ కు ఉంది. ఒకవేళ సార్ మీరు అన్నట్టు నిర్ణయం తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా ఇట్ ఈస్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ, రైట్? లైక్ దట్. ఇప్పుడు మీరు ఒక శాసనసభ్యుడిని డిస్క్వాలిఫై చేసిన ఆ శాసనసభ్యుడు మళ్ళా ఆ స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ మనకి రాజ్యాంగం ఇచ్చింది, ఆ ఫెసిలిటీస్ మనకి న్యాయశాస్త్రం ఇచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. బట్ హియర్ ద ప్రొటెక్ట్ ది ఎవ్రీ సిటిజన్ అండ్ ఎవ్రీ లెజిస్లేటరీ రైట్స్. ప్రతి లెజిస్లేటర్ రైట్ ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత రాజ్యాంగం తీసుకుంటది, కోర్టులు తీసుకుంటాయి, స్పీకర్ తీసుకుంటారు. బట్ ఇక్కడ ఒక స్పష్టత ఏంటి అనంటే ఈ 10 మంది శాసనసభ్యులు విచారణ చేస్తున్న సందర్భంలో స్పీకరు సాటిస్ఫై అవ్వాలి. ముందు స్పీకర్ గనక ఈ 10 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదంటే నో ఇష్యూ. బట్ మళ్ళీ ఆ పార్టీ ఏది కంప్లైంట్ చేసిన పార్టీ మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు. స్పీకర్ నిష్పక్షపాతంగా విచారణ స్పీకర్ చేసినా దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం కౌంటర్ కూడా దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 2 కూడా జరగలే. అక్కడ కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి శ్రీకాంత్. ఒక 2 పైన కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఖైరతాబాద్ శాసనసభ్యుడి పైన కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంది, తర్వాత స్టేషన్ గన్పూర్ శాసనసభ్యుడి పైన కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంది. బట్ మిగతా 8 మంది పైన కాంక్రీట్ ఎవిడెన్సెస్ లేవు. కాబట్టి స్పీకర్ డిస్క్రిషన్ హియర్. వస్తాను సార్. ఇంకా చాలా అంటే దీనిలో చాలా విషయాలు ఇంకా మాట్లాడాల్సి ఉన్నాయి. దేశవ్యాప్తంగా గతంలో జరిగినటువంటి